వ్యవసాయానికి సంబంధించిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరువ చేసే ప్రధాన లక్ష్యంగా ఏర్పాటు చేసిన రైతుబడి అగ్రిషోకు రైతుల నుంచి విశేష స్పందన లభించింది. హైదరాబాద్ దోమలగూడలోని ఎన్టీఆర్ మైదానంలో ఫిబ్రవరి 20, 21, 22 తేదీల్లో 3 రోజుల పాటు ప్రదర్శన ఏర్పాటైంది. ఈ ప్రదర్శనను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. వ్యవసాయానికి సంబంధించిన అత్యాధునిక పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం, మొక్కలు, సేంద్రియ ఉత్పత్తులు వంటి దాదాపు 300కు పైగా స్టాళ్లు ఏర్పాటయ్యాయి. రైతుబడి రాజేందర్ రెడ్డి గారి నేతృత్వంలో అగ్రిషో నిర్వహిస్తూ ఉన్నారు. దీంట్లో రైతులకు చాలా లాభదాయకమైనటువంటి విషయాలు తెలుసుకోవడంతో పాటు వ్యవసాయంలో యాంత్రీకరణలో వస్తున్నటువంటి మార్పులు వాటిని కూడా మనం ఉపయోగించుకోవడానికి రైతులకు తక్కువ ఖర్చుతోనే ఏ విధమైనటువంటి ఎక్విప్మెంట్ మనం వాడవచ్చు, అన్ని రకాల వాటికి ఏది ఎక్విప్మెంట్ అవసరం అవన్నీ కూడా ఈ అగ్రిషోలో పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న సన్నకారు రైతులతో పాటు పెద్ద రైతులకు దోహదపడే సంకర, దేశవాళీ విత్తనాలు, యంత్రాలు, పనిముట్లు, రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు, బయో ఎరువులు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు, ట్రాక్టర్లు, రోటోవేటర్లు, ట్రాన్స్ప్లాంటర్లు, డ్రోన్లు వంటి స్టాళ్లు నగరవాసులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటున్నాయి. మాకైతే ఇక్కడ మిషనరీ బాగుండాయి. అవుట్ల రైతులకు నచ్చే చాలా ఉన్నాయి. రైతులకు ఏమేమి కావాలో అవన్నీ అవగాహన పెంచడానికి బాగుండాయి. ఇక్కడ అంతా ప్రకృతి వ్యవసాయం మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. అలాగే రైతులన్నా కూడా చాలా అభిమానం, గౌరవం ఉంది. వాళ్ళకి దోహదపడేటట్టు మనం ఇక్కడ ఏదైనా చెయ్యాలి అంటే సిటీలో ఉన్నంత మాత్రాన మనకి వాళ్ళకి సంబంధం లేదు అని కాకుండా వాళ్ళకి లబ్ధి పొందేటట్టు మనం ఇక్కడ ఏదైనా చెయ్యాలి అనే ఉద్దేశంతో మేము కూడా ఒక చిన్న వ్యాపారం పెట్టాలి అనే ఉద్దేశంలో ఉన్నాము. దానికి సంబంధించి ఇక్కడ వివరాలు అవి తెలుస్తాయి, అందరూ కలిశారు కదా అనే ఉద్దేశంతో ఇది చూడడానికి వచ్చాము. అన్నీ కూడా ఉన్నాయి, ఇక్కడ చాలా బాగున్నాయి. నేను అగ్రికల్చర్ ఎంఎస్సీ ఎకనామిక్స్ చేశాను. నేను జస్ట్ ఊరికే ఎగ్జిబిషన్ పెట్టారంటే చూడ్డానికి వచ్చాను, ఏమి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎంత డెవలప్ అయింది ఫార్మింగ్ అని. రైతులైతే నష్టపోతున్నారు, మనమే ఎంతో కొంత రైతులకి వెళ్ళి చెప్పాలి. ఇంత టెక్నాలజీస్ అభివృద్ధి చెందిన రైతులు కూడా చాలామంది ఉన్నారు, కానీ మనకి మార్జినల్ ఫార్మర్స్, స్మాల్ ఫార్మర్స్ చాలా ఎక్కువ ఉంటారు లార్జ్ ఫార్మర్స్ కంటే. వాళ్ళకి మనం చెప్పాలి. సమగ్ర వ్యవసాయ సమాచారం రైతులకు అందించే దిశగా ఈ ప్రదర్శన దోహదపడుతోందని ప్రదర్శనకు హాజరైన నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున రైతుల సమస్యల్ని, నూతన వ్యవసాయ విధానాల్ని, నూతన మిషనరీ రైతుకు ఎట్లా ఉపయోగపడాలని చెప్పి అనేక వీడియోలు యూట్యూబ్లు చేస్తూ రైతుల్ని చైతన్యపరుస్తూ, ప్రోత్సహిస్తూ, మరోపక్క ప్రభుత్వం యొక్క మేలుకొల్పే ప్రయత్నం కూడా చేస్తూ ఉండు. చాలా గొప్ప ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వం కూడా ఈ ఎగ్జిబిషన్ స్టడీ చేసి రేపు శామం స్కీముల యంత్రాలు కానీ, అలాగే నూతన విత్తనాలు కానీ, డ్రోన్స్ విషయంలో కానీ, ఇలాంటి విషయంలో రైతులకు ఏ రకంగా ఉపయోగపడుతుందో స్టడీ చేసి దీన్ని రైతు దాకా తీసుకుపోవడానికి ప్రభుత్వం వైపు ప్రయత్నం జరగాలి. ఇది చాలా రైతులకి వ్యవసాయం దండుగా కాదు పండుగ అనే దానితోటి చేసి, ఎట్లయితే ఇప్పుడు లేబర్ చాలా ప్రాబ్లం ఉండి వ్యవసాయం బంద్ చేద్దామని రైతులు అనుకుంటున్నారు, దానికోసము ఆల్టర్నేటివ్గా ఏ విధంగా ఉపయోగపడుతుంది అని ఇక్కడ కావాల్సిన సమస్త మెషినరీను, అదే కాకుండా రైతులకు కావాల్సిన సర్వము ఒక అంబ్రెల్లా కింద ఉండేటట్టు చేస్తున్నారు. రకరకాల ట్రాక్టర్ స్ప్రేయర్లు కానీ, వడ్లను ఆరబెట్టడానికి ఉపయోగించే ఇప్పుడు ట్రాక్టర్ ఆపరేటెడ్ వడ్లు ఆరబెట్టుకునే యంత్రాలు వచ్చాయి. సో అలాంటివి కానీ అనేక రకాల యంత్ర పరికరాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచాం. అదేవిధంగా వ్యవసాయంలో వస్తున్నటువంటి నూతన వంగడాలను అభివృద్ధి చేసిన అనేక కంపెనీలు కానీ, తార్పాలిన్లు కానీ, ప్రతిదీ వీడర్, చిన్న చిన్న పరికరాల నుంచి పెద్ద హార్వెస్టర్ల వరకు, వరి కొత్త యంత్రాల వరకు కూడా అనేక రకాల పరికరాలు ఉన్నాయి. వాటిల్లో కొత్త మోడల్స్ ఏమొస్తున్నాయి, వాటి అప్డేటెడ్ వెర్షన్స్ ఏమొస్తున్నాయి అనే విషయాన్ని కూడా అందరూ అడిగి తెలుసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఇప్పుడు అనేక కంపెనీలు వచ్చాయండి. ఒక కంపెనీ అనేది చెప్పడానికి సాధ్యం కాదు. ఒక 300కు పైగా కంపెనీలు స్టాల్ ఏర్పాటు చేసుకున్నాయి. అందులో యంత్ర పరికరాలు ఉంటాయి, విత్తనాలు ఉంటాయి, పురుగు మందులు ఉంటాయి, ఎరువుల కంపెనీలు ఉంటాయి. ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకు వర్మీ కంపోస్ట్ కానీ, పంచగవ్య కానీ, ద్రవజీవామృతం, ఘనజీవామృతము, అనేక రకాల కషాయాలు తయారు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలా తయారు చేసుకోవాలో చెప్తారు. తయారు చేసుకోలేని వాళ్ళకు వాళ్ళ ఉత్పత్తులు ఎక్కడ దొరుకుతాయో కూడా ఆ వివరాలు కూడా అందిస్తారు. మొక్కలు ఉన్నాయి, అనేక రకాల మొక్కలు వచ్చాయి, విత్తనాలు ఉన్నాయి, దేశీ వంగడాలు ఉన్నాయి. కనుమరుగైపోతున్న అనేక రంగాల వంగడాలను కాపాడుతున్నటువంటి కొంతమంది చిన్న చిన్న వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ వంగడాలు వాళ్ళ దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా ప్రదర్శనకు ఉంచారు. సాగులో వస్తున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పట్ల రైతులను చైతన్యవంతం చేయడంతో పాటు పండించిన పంటలకు సరైన మార్కెటింగ్ దక్కేలా నిర్వాహకులతో సత్సంబంధాలు ఏర్పడటానికి ఈ ప్రదర్శన ఒక వేదిక అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.